సో హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈ క్లాస్లో తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ ఈ టాపిక్ ఏదైతే ఉందో మనకి గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పేపర్ 6లో మనకు వస్తుంది. అదేవిధంగా గ్రూప్ 2లో కూడా పేపర్ 4 కిందకు వస్తుంది. తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. టీజీపీఎస్సీ ఆల్ ఎగ్జామ్స్ గ్రూప్ 1కి అయితే ఎస్పెషల్లీ ఒక స్పెషల్ పేపర్ ఉంది, గ్రూప్ 2 కూడా స్పెషల్ పేపర్ ఉంది. మిగతా అన్ని ఎగ్జామ్స్ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. తెలంగాణ మూమెంట్ అండ్ ఫార్మేషన్ లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ సెట్ చేసే పరిస్థితి లేదు. సో ఇలాంటి సబ్జెక్ట్కి ఈ సబ్జెక్ట్ యొక్క ఎనాలిసిస్, సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ యొక్క ఎనాలిసిస్ ని చూడబోతున్నాం. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కి మెంటర్షిప్ ప్రోగ్రామ్ సురేష్ సార్ లాంచ్ చేస్తున్నారు ఎల్టీఎక్స్ ప్లాట్ఫామ్ లో. ఫీజ్ 10,000 రూపీస్. సో దీంట్లో పర్సనల్ గైడెన్స్ ఉంటుంది, స్టూడెంట్ బై స్టూడెంట్ వాళ్ళ యొక్క పర్సనల్ అకాడమిక్ నీడ్స్. సో ఈ ఎగ్జామినేషన్ కావాల్సినటువంటి పర్సనల్ నీడ్స్ ని ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీర్చడం జరుగుతుంది. దానికోసం ఎడిటోరియల్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తారు. సో యాక్సెస్ టు సర్వింగ్ ఆఫీసర్స్ ఫర్ గైడెన్స్. సో ఇంకా మరింత బెటర్ గైడెన్స్ కోసం ఆల్రెడీ సర్వీస్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ తో కూడా యాక్సెస్ అనేది ఇస్తారు. దీనికి 10,000 రూపీస్ ఫీజు ఉంటుంది. సో మరిన్ని వివరాల కోసం 7893899553 నంబర్ కాల్ చేయండి. www.ltxclasses.com ని విజిట్ చేయండి. సో ఈ క్లాస్ లో మనం సిలబస్ ఎట్ ఏ గ్లాన్స్. సో మనకి గ్రూప్ 1 మెయిన్స్ మనకి పేపర్ 6 లో ఉన్నటువంటి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ యొక్క సిలబస్ ని ఒక విహంగ వీక్షణం అని చెప్పుకోవచ్చు చూస్తాము. సో లాజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ సిలబస్. సో టీజీపీఎస్సీ ఇచ్చినటువంటి సిలబస్ లో సో మనం ఒక లాజికల్ అరేంజ్మెంట్ చేసుకోవాలి. యాజ్ గా అదే సిలబస్ ని ఫాలో అవడం కాకుండా కొన్ని టాపిక్స్ ముందు కొన్ని టాపిక్స్ వెనక ఒక క్రోనలాజికల్ ఆర్డర్ లో కనుక మనం పెట్టుకున్నట్లయితే మనకి ప్రిపరేషన్ చాలా ఈజీ అవుతుంది. సో దాంతో పాటు ఈ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ సబ్జెక్ట్ లో సో ఆ సిలబస్ ని ఫినిష్ చేయడంలో మనకు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, వాటికి ఎల్టీఎక్స్ ప్లాట్ఫామ్ నుంచి నేను ఇస్తున్నటువంటి కొన్ని టిప్స్ అవ్వచ్చు, కొన్ని సలహాలు సూచనలు అవన్నీ ఉంటాయి. సో ఏ బ్రీఫ్ స్ట్రాటజీ. సో ఓవరాల్ గా ఈ సబ్జెక్ట్ ని ఎలా చాక్అవుట్ చేయాలనేటువంటి ఒక బ్రీఫ్ స్ట్రాటజీని కూడా ఇస్తాను. సో సిలబస్ అనాలిసిస్ కి ఎక్కువ ప్రియారిటీ అండ్ దీంట్లో వచ్చే ఛాలెంజెస్, ఒక బ్రీఫ్ స్ట్రాటజీ కోసం మరికొంత స్పేస్ ఈ యొక్క వీడియో లెక్చర్ లో అయితే ఇవ్వబడుతుంది. సో తెలంగాణ స్టేట్, సో తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అనే సబ్జెక్టు పేపర్ 6 కింద మనకు వస్తుంది. సో ఇది 3 మనకి ఫేజెస్ లో ఉంటుంది. సో ఐడియా ఆఫ్ తెలంగాణ 1948 నుంచి 1970 వరకు ఎలా ఉంది అనేటువంటిది ఉంటుంది. సో దీంట్లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుంది. సో ఈ యొక్క తెలంగాణ ఐడియా జనరేట్ అవ్వడానికి ముల్కీ ఇష్యూ ఎలా కారణమైంది, సో నిజాం టైంలో అది ఎలా ఉండేది, సో మైగ్రేషన్స్, ఫస్ట్ వే ఆఫ్ మైగ్రేషన్, సెకండ్ వే ఆఫ్ ముస్లిం మైగ్రేషన్, ఇలాంటి మైగ్రేషన్స్ ఉన్నాయి. సో ఆపరేషన్ పోలోకి సంబంధించిన విషయాలు, ఆ తర్వాత మిలిటరీ రూలు అండ్ సివిలియన్ రూలు, ఆ తర్వాత ఎలక్టెడ్ గవర్నమెంట్ ఇన్ హైదరాబాద్ స్టేట్, ఆ తర్వాత ఈ యొక్క హైదరాబాద్ స్టేట్ ఒక ఆంధ్ర స్టేట్ లో మెర్జ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం, ఈ వివరాలన్నీ కూడా ది ఐడియా ఆఫ్ తెలంగాణలో మనం చూస్తాము. సో ఇది మనకి బ్రీఫ్ గా ఈ సిలబస్. సో ఎస్ఆర్సీకి సంబంధించిన వివరాలు కూడా ఉంటాయి, ఫజల్ అలీ కమిషన్స్, సో వేరియస్ కమిషన్స్, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, పొలిటికల్ చేంజెస్, సో ద పొలిటికల్ మ్యాప్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్, హౌ ఇట్ ఈస్ చేంజ్డ్ ఫ్రమ్ హైదరాబాద్ స్టేట్ టు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ కూడా ఒక ఫస్ట్ ఫేజ్ లో మనకు కవర్ అవుతాయి. సో ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సో అక్కడ ఉన్నటువంటి జెంటిల్మెన్స్ అగ్రిమెంట్స్, ఇవన్నీ సో ఇవన్నీ నేను మన న్యూ ఆర్డర్, సో నేను ఇన్ పర్సనల్ గా టీజీపీఎస్ సిలబస్ ని ప్రిపరేషన్ కి అనుకూలంగా ఉండేటువంటి ఒక క్రోనలాజికల్ ఆర్డర్ లో అరేంజ్ చేశాను. అది అప్కమింగ్ స్లైడ్స్ లో చెప్తాను. అవి చెప్పినప్పుడు ఈ టర్మ్స్ అన్నిటిని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నో నీడ్ టు వరీ. ఒకసారి ఒక విహంగ వీక్షణం అంటాం కదా, ఒక బర్డ్ ఐ వ్యూని మనం చూస్తున్నాం. సో వయలేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సర్వీస్ అండ్ రూల్స్, ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ప్రజా సమితి, సో వేరియస్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్, కోర్టు జడ్జిమెంట్స్, జిఓస్, ఇవన్నీ కూడా చూస్తుంటాము. సో మొత్తం సిలబస్ ని, సో ఇప్పటివరకు డిస్ప్లే చేశాను కదా, ఆ సిలబస్ ని మనం 3 ఫేజెస్ కింద డివైడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఫేజ్ లో కనుక చూసుకున్నట్లయితే ఈ ఒక బుల్లెట్ పాయింట్ పెట్టినటువంటి నంబర్స్, సో మొత్తం మనకు 13 నుంచి 14 బుల్లెట్ పాయింట్స్ వస్తే టోటల్ సిలబస్ ని సబ్ టాపిక్స్ కింద నేను డివైడ్ చేశాను. సో ఫస్ట్ తెలంగాణ మూమెంట్ సిలబస్ ని కనుక, సో ఆ యొక్క సబ్జెక్ట్ ని కనుక స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఆరిజిన్ ఆఫ్ ముల్కీ ఇష్యూ మీద అధ్యయనం చేయాలి. సిలబస్ లో ఉన్నట్టు యాజ్ ఇట్ ఈస్ గా ద ఐడియా ఆఫ్ తెలంగాణ తీసుకుని తెలంగాణ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, తెలంగాణ లిటరేచర్, ఫెస్టివల్స్, ఇవన్నీ కాకుండా ఒక క్రోనలాజికల్ ఆర్డర్ లో చదివి మిస్ అవుట్ అయిన టాపిక్స్ ని మళ్ళీ సపరేట్ గా చదివితే అప్పుడు ప్రిపరేషన్ ఒక అర్థవంతంగా ఉంటుంది,
మనం ఎక్కడ ఉన్నాము, సో సిలబస్ ఎంత ముందుకు వెళ్ళాము, ఇంకా ఎంత టైం ఉంది, ఇంకేమేమి చదవాలి అనేటువంటిది ఒక స్పృహ, ఒక ఐడెంటిటీ అయితే మనకు వస్తుంది. అదర్వైజ్ సిలబస్ లో ఉన్న ప్రకారం వర్డ్ టు వర్డ్, లైన్ టు లైన్ వెళ్ళినప్పుడు కొంత, సో సిలబస్ ఇవ్వడమే మనకి కొంత క్లమ్జీనెస్ అయితే ఉంది. కాబట్టి దాని ఒక క్రోనలాజికల్ ఆర్డర్ లో మనం పెట్టుకోవాలి. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ అనే కాదు, గ్రూప్ 2 అనే కాదు, సో ఏ ఎగ్జామినేషన్ కైనా సో ఏ బాడీ, అదే టీఎస్పీఎస్సీ అయినా యూపీఎస్సీ అయినా ఏ బాడీ అయినా సిలబస్ ఇచ్చేటప్పుడు కొంత క్లమ్జీనెస్ అనేది ఉంటుంది. దాన్ని ఒక ఆస్పిరెంట్ గా మనమే సిలబస్ ని మన ఓన్ ఆర్డర్ లో పెట్టుకోవాలి, ఒక లాజికల్ అరేంజ్మెంట్ లో పెట్టుకోవాలి. సో పెట్టుకునేటప్పుడు ఏమైనా టాపిక్స్ మిస్ అయ్యారో చూసుకోవాలి, మిస్ అయిన టాపిక్స్ ని విడిగా చదవాలి. సో ఇలా సిలబస్ మొత్తాన్ని కవర్ చేయాలి. కానీ సిలబస్ లో ఏ టు జెడ్ ఉంటే ఏ టు జెడ్ అనే కాదు, మనం బి టు వై కూడా చదివి తర్వాత ఏని జెడ్ ని మళ్ళీ విడిగా చదవచ్చు. అంటే మనకి ఎలా కన్వీనియంట్ గా ఉంటే, ఎలా చదివితే తొందరగా ప్రిపరేషన్ అయిపోతుంది, బాగా గుర్తుంటుంది, ఒక లాజికల్ ఆర్డర్ ఉంటుందో అలా పెట్టుకోవాలి. సో ఆ లాజిక్ ని కనుక ఇక్కడ అప్లై చేస్తే ఫస్ట్ ముల్కీ ఇష్యూ తోటి మనం స్టార్ట్ చేయాలి. సో యూట్యూబ్ లో నేను ముల్కీ ఇష్యూ మీద చేసినట్టు మోడల్ క్వశ్చన్ ఆన్సర్ కూడా ఉంది, అది కూడా డిస్క్రిప్షన్ లో పెడతాము. సో అది ఒక ఎల్టీఎక్స్ ప్లాట్ఫామ్ లో మనం ఎలా ఇస్తాము అనే దానికి ఒక ఎగ్జాంపుల్ గా చూసుకోవచ్చు. సో ఈ ముల్కీ ఇష్యూ మీద, ముల్కీ అంటే మీనింగ్ ఏంటి? సో ముల్కీ అంటే ఇన్ జనరల్ గా నేటివ్ అని అర్థం. సో హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాళ్ళకి హైదరాబాద్ కి ముల్కీస్ అవుతారు. సో ఆ ఏ యొక్క నగరము లేదా ఏ యొక్క దేశము, ఏ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని ఆ ప్రాంతానికి ముల్కీస్ అని చెప్పి పిలుస్తుంటాము. ముల్క్ అంటే ఒక రాజ్యము, ముల్కీ అంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు, అంటే సన్ ఆఫ్ ద సాయిల్స్. ఆ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళని ముల్కీస్ అని అంటాము. సో ఈ ముల్కీ ఇష్యూ అనే దాంతో ఐడియా ఆఫ్ తెలంగాణ అనేటువంటిది మనకి మొదలైంది. ఎవరైతే భూమి పుత్రులు, సన్ ఆఫ్ ద సాయిల్స్ ఉంటారో వాళ్ళ నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 థింగ్స్ పారామీటర్ గా ఒక ఇష్యూ మనకైతే మొదలైంది. మీనింగ్ అండ్ ఆరిజిన్ చూస్తాము. ముల్కీ ఇష్యూ అండర్ నిజాం టైంలో ముల్కీ ఇష్యూ ఎలా ఉంది? సో నిజాం టైంలో ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి సాలార్ జంగ్ సంస్కరణలు తీసుకురావడము, ఆ సంస్కరణలు అమలు చేయడానికి ఒక స్కిల్ఫుల్ ఎంప్లాయీస్ కావాల్సి వచ్చింది. సో ఆ టైంలో ఉస్మానియా యూనివర్సిటీ కూడా లేదు హైదరాబాద్ రాజ్యంలో. సో లిటరసీ 4% ఉంది. అలాంటి టైంలో మనకి నార్త్ ఇండియా, సో యూపీ, బీహార్, పంజాబ్ ఆ ఏరియాస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళని నాన్ ముల్కీస్, ఇక్కడికి మైగ్రేట్ వచ్చింది, నాన్ ముల్కీస్ అంటారు. సో వాళ్ళ వల్ల లోకల్స్ యొక్క ఎంప్లాయ్మెంట్ పెరిగింది. ఎంతలా పెరిగింది అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పాటు చేసిన తర్వాత కూడా అడ్మినిస్ట్రేషన్ లో వాళ్ళ ప్రభావమే ఉంది. ఉస్మానియాలో చదువుకున్న లోకల్ హైదరాబాదీస్ కి ఎంప్లాయ్మెంట్ లేదు. సో దాంతో ఈ యొక్క ముల్కీ ఇష్యూ అనేటువంటిది స్టార్ట్ అయింది ఎంప్లాయ్మెంట్ బేసిస్ గా. సో 1948 టు 1952 హైదరాబాద్ స్టేట్ అండ్ ఎంఫసిస్ ఆన్ ద ముల్కీ. సో ఎప్పుడైతే నిజాం ఉన్నప్పుడు సాలార్జంగ్ 1 ప్రైమ్ మినిస్టర్, సాలార్జంగ్ 2 ప్రైమ్ మినిస్టర్. సో ఇవన్నీ అయితే మనం చూసాము. సాలార్జంగ్ 1 ప్రైమ్ మినిస్టర్, సాలార్జంగ్ 2 ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు, సో సాలార్జంగ్ 1 టైంలో ఎంప్లాయ్మెంట్ కోసం, సో పరిపాలన అవసరాల కోసం తీసుకొచ్చారు, రాజకీయాల్లో ఇంక్లూడ్ చేయలేదు. సో చాలా మెజర్స్ తీసుకున్నారు కాబట్టి ముల్కీ ఇష్యూ పెద్ద ఇష్యూ కాదు. సాలార్జంగ్ 2కి నాన్ ముల్కీస్ లో ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉండడము, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడము, లోకల్స్ ని పట్టించుకోకపోవడం వల్ల అది పెద్ద ఇష్యూ అయింది. సో తర్వాత హైదరాబాద్ రాజ్యము ఆపరేషన్ పోలో జరిగిన తర్వాత ఇండియాలో, భారతదేశంలో విలీనం జరిగింది. ఆ తర్వాత మిలిటరీ గవర్నమెంట్, సివిలియన్ గవర్నమెంట్ అండ్ ఎలక్టెడ్ గవర్నమెంట్, 3 గవర్నమెంట్స్ పనిచేశాయి. సో 1956 వరకు ఆ టైంలో ఏం మార్పులు జరిగాయి కూడా మనం ఫేజ్ 1 లోనే చూస్తుంటాం. సో మిలిటరీ గవర్నమెంట్ రోల్ అండ్ డెవలప్మెంట్స్, ఆ టైంలో ముల్కీ ఇష్యూ మీద జరిగిన డెవలప్మెంట్స్. సో సివిలియన్ గవర్నమెంట్ ఇన్ హైదరాబాద్ స్టేట్. సో వెల్లోడి సివిల్ సర్వెంట్ ఎవరైతే ఉన్నారో అతని టైంలో ఏం జరిగింది? సో మిలిటరీ గవర్నమెంట్ ఉన్న టైంలో మద్రాసీస్ సో నిజాం రూల్ చేస్తున్నప్పుడు నాన్ ముల్కీస్ కింద. సో అంతకుముందు బహమనీస్ వచ్చినప్పుడు మనకి ఫస్ట్ వేవ్ ఆఫ్ ముస్లిం మైగ్రేషన్, సెకండ్ వేవ్ ఆఫ్ ముస్లిం మైగ్రేషన్ సెంట్రల్ ఏషియా నుంచి, వెస్ట్ ఏషియా నుంచి రావడం అయితే మనం చూస్తుంటాము. సో ముందుగా సెంట్రల్ ఏషియా నుంచి, తర్వాత వెస్ట్ ఏషియా నుంచి వచ్చారు. సో ఆ టైంలో వాళ్ళు నాన్ ముల్కీస్. మిలిటరీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, సో నిజాం ఉన్నప్పుడు మనకి నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు నాన్ ముల్కీస్ అయ్యారు. సో మిలిటరీ గవర్నమెంట్ వచ్చినప్పటికీ తమిళియన్స్, మద్రాస్ స్టేట్ నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళు నాన్ ముల్కీస్. సో సివిలియన్ గవర్నమెంట్ వెల్లోడి ఉన్నప్పుడు అతను వెర్నాక్యులర్ లాంగ్వేజ్ కి ప్రోత్సాహం ఇచ్చాడు కాబట్టి ఆ వర్నాక్యులర్ లాంగ్వేజ్ వచ్చినటువంటి ఆంధ్ర ప్రాంతము తెలుగు భాష మీద పట్టున్నటువంటి, ఎందుకంటే నిజాం టైంలో తెలంగాణ ప్రాంతంలో మాట్లాడుకునే తెలుగు భాష అయినప్పటికీ తెలుగు మీడియం లేదు. సో తెలుగు మీద, సో తెలుగు లాంగ్వేజ్ మీద, తెలుగులో తెలుగు ఉపయోగించే అడ్మినిస్ట్రేషన్ మీద ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి పట్టడం వల్ల ఆ నాన్ ముల్కీస్ వచ్చి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పొందారు. సో సివిలియన్
ఎలక్టెడ్ గవర్నమెంట్ 1952లో ఎలక్ట్ అయ్యారు. ఆ తర్వాత నాన్ ముల్కీస్ని ఐడెంటిఫై చేసి లోకల్లో ఉన్నటువంటి పాపులేషన్కి ఎవరైతే ఉస్మాన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అయ్యారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి కొన్ని మెజర్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో దాంట్లో టీచర్స్ ట్రాన్స్ఫర్స్. సో ముఖ్యమంత్రి ముల్కీయే అంటే లోకల్ గా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నప్పటికీ బుర్గుల రామకృష్ణారావు గారు వీళ్ళు ఉన్నప్పటికీ ఒక నాన్ ముల్కీ ఆఫీసర్స్ యొక్క డామినేషన్ పెరగడం తోటి సో 1952లో ఒక చిన్న ఎజిటేషన్, ఒక 3 months ఎజిటేషన్ జరిగింది. దానికి రీజన్ ఏంటి? ఆ డిఈఓ పార్థసారథి తెలంగాణ టీచర్స్ ని రిమోట్ ఏరియాస్ ట్రాన్స్ఫర్ చేయడము, సీమాంధ్రకు చెందినటువంటి టీచర్స్ కి మంచి పోస్టింగ్స్ ఇవ్వడము, ఇలాంటివి ఇమ్మీడియట్ కాజ్ కొన్ని ఉన్నాయి. కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏం జరిగింది? సో దానికోసం క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. దానికి సంబంధించిన ఇంపాక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ఇంపార్టెంట్. సో 1952 ఉద్యమము ఒక స్వల్పకాలికమైనప్పటికీ దాని ఇంపాక్ట్ 1969కి ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా ఉంటుంది. సో అది కూడా సో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఈ ఉద్యమంతో సో ఆంధ్ర ప్రాంతం వాళ్ళు దోపిడీ చేస్తున్నారనేటువంటి భావన మొదటిసారి బిల్డ్ అయింది కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ చూసుకోవచ్చు. 1952 to 1956 ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే సిచ్యువేషన్ లెడ్ టు ఆంధ్ర స్టేట్ ఫార్మేషన్ 1953. సో విశాలాంధ్ర మహాసభలు జరగడము, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులకి ఢిల్లీలో ఉన్నటువంటి సో ఏఐసిసి వాళ్ళతోటి కాంటాక్ట్స్ లాబింగ్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉండడము. సో అప్పటికి నిజాం మీద యునైటెడ్ నేషన్స్ లో కంప్లైంట్ ఉండడము. సో ఇవన్నీ కారణాలు. ఏఐసిసిలో ఆంధ్ర ప్రాంతం నాయకుల యొక్క ఇన్ఫ్లుయెన్స్, కమ్యూనిస్టులు సో ఇక్కడ కమ్యూనిస్టులకి ఆంధ్ర ప్రాంతంలో ఉన్న కమ్యూనిస్టులకి ఫ్రెండ్షిప్ ఉండడము. సో విశాలాంధ్ర ఏర్పడితే కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అనేటువంటి భావాలు వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళు. సో తెలంగాణలో ఎక్కువ ఇంపాక్ట్ ఉన్నటువంటి వామపక్ష భావజాలం ఉంది కాబట్టి సో ఐడియాలజికల్ గా కుదిరింది. ఇంటర్నల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో యునైటెడ్ నేషన్స్ లో నిజాం కంప్లైంట్ ఉంది. హైదరాబాద్ రాజ్యాన్ని యాజ్ ఇట్ ఈస్ గా వదిలేస్తే ఒకవేళ అది స్వతంత్ర దేశం అవుతుందేమో, దాన్ని ముందే మర్జ్ చేసేస్తే వేరే ప్రాంతాలతో సేఫ్ సైడ్ ఉంటుందని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్విన్స్ అయింది. ఏఐసిసి పెద్దలతోటి ఆంధ్ర ప్రాంతం నాయకులకి కొన్ని కనెక్షన్స్ సో లాబింగ్ చేసేటువంటి కెపాసిటీ ఉండడం, తెలంగాణ ప్రాంతం నాయకులకి అంతగా లేకపోవడం. సో ఎందుకంటే ఫ్రీడమ్ స్ట్రగుల్లో బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉన్నారు, ఇక్కడేమో నిజాం ఉన్నాడు కాబట్టి కనెక్టివిటీ ఆ రోజుల్లోనే మనకంటే ఎక్కువ ఆంధ్ర ప్రాంతం నాయకులకు ఉంది. సో ఇవన్నీ కారణాలతోటి ఎస్ఆర్సి రికమెండేషన్స్ అనేటువంటివి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ సో జేవిపి జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, సో ఈ యొక్క పట్టాభి సీతారామయ్య వీళ్ళ ముగ్గురు కమిషన్, జేవిపి కమిషన్ అవ్వచ్చు, థార్ కమిషన్ అవ్వచ్చు, ఎస్ఆర్సి అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హైదరాబాద్ ని ఆంధ్రాలో మర్జ్ చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడానికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిపోయింది. సో ఈవెంట్స్ లెడ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఒక బూర్గుల రామకృష్ణారావు గారిని ఒక ఆంధ్ర ప్రాంతం నాయకులు ఎలా కన్విన్స్ చేశారు? సో హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీలో బిల్ సో రిజల్యూషన్ విశాలాంధ్ర ఏర్పడడానికి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి కావాల్సినటువంటి బిల్లు ఎలా పాస్ అయింది? దానికి మహారాష్ట్ర, కర్ణాటక రీజియన్స్ లో ఉన్నటువంటి హైదరాబాద్ స్టేట్ యొక్క ఎమ్మెల్యేల స్టాండ్ ఏంటి? తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల స్టాండ్ ఏంటి? సో నెహ్రూ గారు, ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు ఒక అమాయకపు పెళ్లి కూతుర్ని గడుసరి పెళ్లి కొడుకిచ్చి పెళ్లి చేయడము, లేదా ఒక అమాయకుడైనటువంటి తమ్ముడిని అన్నని కల్పించడం, ఇలాంటి కంపారిజన్స్ నెహ్రూ గారు ఎందుకు సో ఒక కల్చరల్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఏపీ ఫార్మేషన్ అనేటువంటిది కరెక్ట్ కాదని ఎందుకు అభిప్రాయపడ్డారు? అదే విషయాలు. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్స్ అండ్ ఈక్వాలిటీ. సో పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది, దానికి లీగాలిటీ ఏం లేదు, ఒక మ్యూచువల్ కన్సెంట్ లేదా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో జరిగింది. దాంట్లో ఉన్నటువంటి పాయింట్స్ ఏంటి, ఆ పాయింట్స్ యొక్క వైలేషన్స్ ఏంటి? సో జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ తర్వాత సేఫ్ గార్డ్స్, తెలంగాణ ప్రజలకి ఇచ్చినటువంటి రక్షణలు ఏంటి, వాటికి సంబంధించిన వివరాలు. సో 2 అసెంబ్లీలు రిజల్యూషన్ పాస్ చేసిన తర్వాత పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయడము, 371D అనేటువంటి ఆర్టికల్ తెచ్చి లోకల్ రిజర్వేషన్స్ కి ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఇవ్వడము. సో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఈ విషయాల మీద జరగడము. సో అంబేద్కర్ గారు స్మాల్ స్టేట్స్, చిన్న రాష్ట్రాల మీద ఆయన అభిప్రాయం ఏంటి? హైదరాబాద్ ని దేశానికి 2వ రాజధానికి ఎందుకు చేయాలనుకున్నాడు? ఢిల్లీకి హైదరాబాద్కి ఉన్నటువంటి తేడాలు, సో హైదరాబాద్ కు ఉన్నటువంటి ఒక అడ్వాంటేజెస్, దేశానికి 2వ క్యాపిటల్ చేయాల్సినటువంటి అవసరము, వాటి మీద అంబేద్కర్ గారి భావన. సో మొత్తానికి యొక్క చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాల విషయంలో అంబేద్కర్ గారి అభిప్రాయాలు, నెహ్రూ గారి అభిప్రాయాలు, వీటి మీద కూడా చాలా ఇంపార్టెంట్
ఇంపార్టెన్స్ ఉన్నటువంటి టాపిక్స్ వాటి మీద కూడా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. సో 1949 ఎడ్యుకేషన్ ఎందుకు జరిగింది? సో వైలేషన్స్, సేఫ్ గార్డ్స్ వైలేషన్ అవ్వచ్చు, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్స్ యొక్క వైలేషన్ ఏంటి, అవి కాజెస్. సో 3 సంవత్సరాలు సుదీర్ఘంగా 1969 అజిటేషన్ గురించి ఎంతలా చదవాలి అంటే డేట్ బై డేట్. సో మనకి జనవరి 1న ఏం జరిగింది, జనవరి 3న ఏం జరిగింది, జనవరి 7న ఏం జరిగింది, అక్టోబర్ 21న ఏం జరిగింది, డేట్ బై డేట్, పర్సన్ బై పర్సన్, ఆర్గనైజేషన్ బై ఆర్గనైజేషన్, ఇలా ప్రతి వివరాలు తెలుసుకోవాలి. ఈ యొక్క స్మాల్ టాపిక్, ఈ ఒక 6th బుల్లెట్ పాయింట్ ఏదైతే ఉందో ఇది ఒక్కటే మొత్తం తెలంగాణ ఫార్మేషన్ సిలబస్ లో 50%, 40 to 50% ఉంటుంది. 1969 ఎడ్యుకేషన్ ఒక్కటి పక్కన పెడితే దాదాపు 60 నుంచి 50% సిలబస్ మనకు మిగులుతుంది. సో ఈ యొక్క బుల్లెట్ పాయింట్ 50% ఉంటుంది. సో ఐడియా ఆఫ్ తెలంగాణ మొత్తానికి మనకి 1969 చాలా ఒక ఇంటలెక్చువల్ బేస్ ని, ఐడియాలజికల్ బేస్ ని, బ్రాడ్ ఐడియాని ఇస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఫేజ్ 1. సో మొత్తం 3 ఫేజ్లు ఉన్నాయి. ఆ 3 ఫేజ్లో ఫేజ్ 1 దాదాపు 60% సిలబస్ ని కవర్ చేస్తే విత్ ఇన్ ద ఫేజ్ 1 లో సగం సిలబస్ ని మనకి 1969 అజిటేషన్ కవర్ చేస్తుంది. సో ఫేజ్ 2 కనుక మనం చూసుకున్నట్లయితే 1972 జయాంధ్ర మూవ్మెంట్, 1969లో తెలంగాణలో జరిగినటువంటి అజిటేషన్. సో ప్రత్యేక రాష్ట్రం కోసం కొంతమంది సేఫ్ గార్డ్స్ అమలు చేయడం అనేది, సో సపరేటిస్టులు, సేఫ్ గార్డిస్టులు అని చెప్పి 2 వర్గాలుగా ఉండడం అనేది, దానివల్ల ఐక్యత లేకపోవడం వల్ల ఈ ఉద్యమం ఫెయిల్ అయినప్పటికీ ఇది ఇక్కడ ఉన్నటువంటి, సో హైదరాబాద్ రాజ్యం, హైదరాబాద్ ప్రాంతం, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సీమాంధ్రులకి సో వాళ్ళ ఉద్యోగాలు పోతాయేమో ఆ సేఫ్ గార్డ్స్ అమలు చేస్తే అనేటువంటి దాంతో వాళ్ళలో ఆందోళన మొదలవుతుంది. వాళ్ళు సపరేట్ ఆంధ్ర స్టేట్ కోసం మళ్ళీ జయాంధ్ర ఉద్యమం చేస్తారు. సో ఆ జయాంధ్ర ఉద్యమం చేయడంతో ముల్కీ రూల్స్ కొంతవరకు సడలించబడతాయి లేదా డైల్యూట్ చేయబడతాయి అని చెప్పుకోవచ్చు. 6 పాయింట్ ఫార్ములా, సో ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వచ్చినటువంటి 6 పాయింట్ ఫార్ములా అంటే ఏంటి, దాని ఇంపాక్ట్ ఇవన్నీ చూస్తాము. 1972 to 1990 గవర్నమెంట్స్ రూల్స్ ఏపీ అండ్ దేర్ ఇంపాక్ట్ ఇన్ తెలంగాణ. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1970 నుంచి 1990 అంటే ఎల్పిజి రిఫార్మ్స్ రావడానికంటే కొంచెం ముందు. సో ఎల్పిజి రిఫార్మ్స్ మన భారతదేశ ఎకానమీకి చాలా మంచిది. సో ఇండియన్ ఎకానమీ లిబరేట్ అవ్వడానికి, తన ట్యాక్స్ బేస్ని పెంచుకోవడానికి, తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకోవడానికి, గ్లోబల్ సప్లై చైన్స్ తోటి లింకప్ అవ్వడానికి, సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎల్పిజి రిఫార్మ్స్ చాలా కరెక్ట్, దేశానికి మంచి చేశాయి. ఇన్ఫాక్ట్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఎస్పెషల్లీ హైదరాబాద్ ఒక సైబర్ క్యాపిటల్, ఒక ఐటీ సిటీగా ఎదగడానికి తోడ్పడ్డాయి. బట్ ఓవరాల్ గా తెలంగాణలో ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ జరగలేదు. దాని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేటువంటివి రూరల్ తెలంగాణ మీద పడ్డాయి. ముఖ్యంగా మనకి ఎన్టీఆర్ కాలంలో తెలంగాణ పల్లెలకి, సో కొన్ని చేనేత, సో సిరిసిల్ల ఇలాంటి ప్రాంతాలు, సో తెలంగాణలో సాంప్రదాయక వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళకి చాలా ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. సో జలగం వెంగళరావు, సో మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రాంతం నుంచి మనకి ఒక మంత్రులు, ముఖ్యమంత్రులుగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు. సో వాళ్ళ టైంలో తెలంగాణ మీద ఇంపాక్ట్ జరిగింది. ఎన్టీఆర్ టైంలో పర్మనెంట్ డ్యామేజ్ రూరల్ తెలంగాణకి ఎలా జరిగింది అనేటువంటి విషయాలు ఈ ఫేజ్ 2లో వస్తాయి. సో 1990 ఎల్పిజి రిఫార్మ్స్ ఇంపాక్ట్ తెలంగాణ మీద ఎలా ఉంది, సో ఇక్కడ భూముల విషయం అవ్వచ్చు, ఇక్కడ సహజ వనరులు అవ్వచ్చు, అవి ఎలా దోపిడీకి గురయ్యాయి అనేటువంటి విషయాలు ఎల్పిజి రిఫార్మ్స్ తర్వాత ఫేజ్ 2లో మనకు వస్తాయి. సో 1994లో చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన తర్వాత ఫార్మర్ డిస్ట్రెస్, సో రైతు వ్యతిరేకి అనేటువంటి ఒక ప్రచారం ఆ రోజులో జరిగింది. ఫార్మర్ డిస్ట్రెస్ ఎలా జరిగింది, సో సోషల్ ఇష్యూస్ లో కూడా ఇంపాక్ట్ అయ్యేటువంటి టాపిక్. సో రైతులు ఫార్మర్ డిస్ట్రెస్ లేదా రైతుల యొక్క కష్టాలు అనేటువంటి టాపిక్, సోషల్ ఇష్యూస్ టాపిక్ కి ఒక ఫేజ్ 2లో ఉన్నటువంటి బుల్లెట్ నెంబర్ 9 టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఒక 9th టాపిక్ ని కూడా చాలా బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎస్ఏ పేపర్ మీద, సోషల్ ఇష్యూస్ పేపర్ మీద కూడా ఇంపాక్ట్ చూపించగలిగే టాపిక్ ఇది. 1980 నుంచి 2000 వరకు చాలా ప్రజా సంఘాలు, పౌర సమాజము, అదే ఇంగ్లీష్లో మనం సివిల్ సొసైటీ అంటాం, తెలుగులో పౌర సమాజం అంటాం, ప్రజా సంఘాలు అవ్వచ్చు, ఒక రివల్యూషనరీ యాక్టివిస్ట్ అవ్వచ్చు, ప్రగతిశీల భావాలు ఉన్నటువంటి వాళ్ళు, ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ పీపుల్. సో ఇవన్నీ పర్సన్స్, ఆర్గనైజేషన్స్, ఈవెంట్స్ ఇంపార్టెంట్ అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఫేజ్ 3కి వచ్చేసరికి 2001 నుంచి 2014 క్రానాలజీ ఇంపార్టెంట్. సో ఇది మనలో చాలా మంది లైవ్ గా మన కంటితో చూసినటువంటి ఫేజ్. సో టిఆర్ఎస్ ఏర్పడడం జలదృశ్యంలో ఏప్రిల్ మనకి 2001 ఏప్రిల్ 24న జలదృశ్యంలో కేసీఆర్ గారు టిఆర్ఎస్ ని ఏర్పాటు చేయడం. సో ఫేజ్ 3 చెప్పాలి అంటే కేసీఆర్ శకం అని
మనం అనుకోవచ్చు. సో తెలంగాణ ఉద్యమాలు మలిదశ తెలంగాణ ఉద్యమాలు జరిగినటువంటి కాలం, సో టిఆర్ఎస్ ఎదిగిన కాలం, తెలంగాణ జేఏసీ ఏర్పడేటువంటి కాలం మనందరం మన కంటితో చూసినటువంటి కాలం కాబట్టి ఫేజ్ 3ని సో ఫేజ్ 2 వరకు మనం చూడలేదు. బుక్స్ ద్వారా, మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా, బుక్స్ ద్వారా చదివి అర్థం చేసుకోవాలి. ఫేజ్ 3 మాత్రం మనం చూసింది కాబట్టి చాలా ఫాస్ట్‌గా, చాలా అర్థవంతంగా, చాలా మల్టీ డైమెన్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫేజ్ 3ని మనం అర్థం చేసుకోవచ్చు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అండ్ ఇట్స్ ప్రొవిజన్స్. సో దానికంటే ముందు 2001 నుంచి 2014 వరకు జరిగిన మలిదశ ఉద్యమంలో స్టూడెంట్ల పాత్ర ఏంటి, జర్నలిస్టుల పాత్ర ఏంటి, ఒక రైటర్స్ యొక్క పాత్ర ఏంటి, యొక్క పుస్తకాలు రాసినటువంటి ఆథర్స్ యొక్క పాత్ర ఏంటి, సింగర్స్, సో కవి గాయక వైతాళిక కాళ మందిరాలు అని చెప్పేసి మనకి జై జై హే తెలంగాణలో వస్తుంది. సో దానికి మనకి సో గజ్జ కట్టి ఆడరా గలం పాడరా అని చెప్పి కూడా మనకి పీడిఎస్యు, సో యొక్క ప్రగతిశీల స్టూడెంట్ యూనియన్, ఇలాంటి ఆర్గనైజేషన్స్ గోడల మీద రాయడం అనేటువంటిది మనం చిన్నప్పుడు చూస్తుంటాము. సో సింగర్స్ యొక్క పాత్ర ఉంది. పొలిటికల్ పార్టీస్, సో టిఆర్ఎస్ ఒక ఉద్యమ పార్టీగా ఎలా ఎదిగింది, సో ఆ టైంలో బీజేపీ ఒక ఓటు 2 రాష్ట్రాలు కాకినాడ తీర్మానము, సో కాంగ్రెస్ తెలంగాణకు సపోర్ట్ చేస్తూ 2004లో ఎలక్షన్స్ లో కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం, 2009లో తెలంగాణ ప్రకటన చేయడము, మళ్ళీ వెనక్కి వెళ్ళడం, 2014లో రాష్ట్రం ఏర్పాటు చేయడం. సో కాంగ్రెస్ యొక్క రోలు, బీజేపీ యొక్క రోలు, ఎంఐఎం సో ముందు సో 1969 వరకు తెలంగాణకు సపోర్ట్ గా ఉండి ఆ పార్టీ ఆఫీస్ కి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్థలం ఇవ్వగానే సో ఆ స్టాండ్ నుంచి యూటర్న్ తీసుకోవడం అనేటువంటిది చూస్తాము. సో టీటీడీపీలో ఏం జరిగింది, వైఎస్ఆర్సీపీలో ఏం జరిగింది, అప్పుడు ప్రజారాజ్యం పార్టీ ఏంటి, సో ప్రతి పొలిటికల్ పార్టీ గురించి చూసుకుంటాము. సో దీంట్లో మనం అనుకోవచ్చు సార్ 1970s లో నక్సల్ ఉద్యమం ఉంది కదా చెప్పలేదంటే సపరేట్ గా చూడాలి. ఎందుకంటే నక్సల్స్ తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసినప్పటికీ తెలంగాణ ఉద్యమాన్ని ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో జైపాల్ రెడ్డి గారు కూడా తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో మీరు అడ్డుకుంటే, రాజ్యసభలో పాస్ అవ్వలేకపోతే తెలంగాణ యువకులు నక్సలిజం వైపుకి వెళ్తారు, మానవ బాంబులు పట్టుకుని తిరుగుతారు అని చెప్పి హెచ్చరించడం అనేటువంటిది ప్రెస్ లో, మీడియాలో మనం చూసాము. కాబట్టి నక్సల్స్ తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసి ఉండొచ్చు, తెలంగాణ భావజాలం ఉండొచ్చు, కానీ ఆల్ టుగెదర్ ఇట్స్ ఏ డిఫరెంట్ టాపిక్. మనకి సోషల్ ఇష్యూస్, సో వెస్ట్ బెంగాల్ నుంచి మనకి శ్రీకాకుళం వరకు, శ్రీకాకుళం నుంచి మన ఆదిలాబాద్ అడవుల వరకు, సో డిఫరెంట్ జాగ్రఫీస్, డిఫరెంట్ హిస్టారికల్ కాంటెక్స్ట్, ఒక డీప్ రూటెడ్ ప్రాబ్లం ఇది, ఒక సోషల్ ఇష్యూ ఇది. దీన్ని సపరేట్ గా మనం చదవాలి, కానీ తెలంగాణ ఉద్యమంతో లింక్ చేసి చదివితే కొన్ని డైమెన్షన్స్ మనం మిస్ అవుతాం. సో నక్సలిజంకి వచ్చేసరికి మనకి 1967లో మనకి చారు ముజుందార్ యొక్క బెంగాల్లో జరిగినటువంటిది, వాటి కాజెస్, రియాక్షన్స్ ఆఫ్ ఫ్యూడలిజం తెలంగాణకి నక్సలిజానికి లింక్ ఏంటంటే ఇక్కడ ఫ్యూడల్ సొసైటీ ఉంది. 1949లో ఇండియన్ యూనియన్ లో మనం మెర్జ్ అయినప్పటికీ సో 1951 అక్టోబర్ వరకు మనకి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కొనసాగింది. సో 1948లో ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పోలీస్ యాక్షన్ తీసుకుని ఆపరేషన్ పోలో జరిపి నిజాంని లొంగిపోయేలా చేసుకుని రాజప్రముఖగా నియమించి ఒక హైదరాబాద్ పాలన పగ్గాల మిలిటరీ గవర్నమెంట్ చేపట్టినప్పటికీ భూస్వాములకి వాళ్ళ యొక్క స్వేచ్ఛ ఏమాత్రం పోలేదు, వాళ్ళ దోపిడీ ఏమాత్రం పోలేదు. ఫ్యూడలిజం పోయినప్పుడే సంపూర్ణ తెలంగాణ అటువంటిది, లేదా సంపూర్ణ ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్య ఫలాలు ప్రజలకు అందుతాయని చెప్పే సిద్ధాంతము నక్సల్ సిద్ధాంతము. ఇక్కడ భూస్వాములు, దేశ్ముఖులు, దేశపాండేలు, దొరలు, పటేళ్లు, పట్వారీలు ఉన్నటువంటి తెలంగాణలో నక్సలిజం యొక్క కాజెస్ అండ్ రియాక్షన్, స్ప్రెడ్ ఆఫ్ ఇట్ ఇన్ తెలంగాణ ఫ్రమ్ శ్రీకాకుళం టు తెలంగాణ. సో ఆంధ్రాకి యొక్క నార్థర్న్ టిప్ పాయింట్ శ్రీకాకుళం డిస్టిక్. సో ఆంధ్ర యొక్క బోర్డర్ దాటితే ఒరిస్సా వస్తుంది, ఆ ఒరిస్సా దాటితే జార్ఖండ్, జార్ఖండ్ దాటితే వెస్ట్ బెంగాల్. అంటే ఇక్కడ ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్కి ఈస్ట్ కోస్ట్ ఇలా నుండి శ్రీకాకుళం, ఆంధ్ర ప్రాంతం శ్రీకాకుళము, సో ఆ శ్రీకాకుళం నుంచి ఇలా మనకి భద్రాద్రి కొత్తగూడెము, ములుగు, ఆ ములుగు నుంచి ఆదిలాబాద్ జిల్లా. సో ఈ యొక్క మ్యాప్, ఈ యొక్క ఏదైతే మ్యాప్ ఉందో ఆ మ్యాప్ను కూడా మనం చదవడం జరుగుతుంది. లీడర్స్, ఈవెంట్స్, ఆర్గనైజేషన్, లిటరేచర్. నక్సల్కి సంబంధించినటువంటి లీడర్స్ ఎవరున్నారు, వాళ్ళకి ఈవెంట్స్ ఏంటి, వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్స్, వాళ్ళకి స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, మేధావులు అవ్వచ్చు, సో వామపక్ష లెఫ్ట్ వింగ్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ ఉంటాయి. వాళ్ళ యొక్క సాహిత్యము, అందులో కొన్ని బ్యాన్ అయిన సాహిత్యం ఉంటుంది, బ్యాన్ కాని సాహిత్యం ఉంటుంది, వాటి పేర్లు, వివరాలు. సో 1967 నుంచి 2010 వరకు ఒక నక్సలిజాన్ని అణచివేయడానికి అవ్వచ్చు, కంట్రోల్ చేయడానికి, నియంత్రించడానికి అవ్వచ్చు, ప్రభుత్వాలు తీసుకున్నటువంటి మెజర్స్. హోలిస్టిక్ గా చదువుతాం, తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూనే కాదు, ఆంధ్ర విషయాలు వస్తాయి,
సో వెస్ట్ బెంగాల్ విషయాలు వస్తాయి, అన్ని విషయాలు వస్తాయి. 2014లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నక్సల్స్ తోటి శాంతి చర్చలు, పీస్ టాక్స్ కి ఇనిషియేట్ తీసుకోవడము, అవి ఎందుకు ఫెయిల్ అయ్యాయి, ఆ ఫెయిల్ అవ్వడం అనేటువంటిది తెలంగాణ సమాజం మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించింది, ఈ విషయంలో ఎలాంటి కమిటీలు పనిచేశాయి. సో ఎన్కౌంటర్స్ అనుకుంటారా, ఫేక్ ఎన్కౌంటర్స్ అనుకుంటారా, మనకి ఒక ఆ, కొన్ని కొన్ని మార్షల్ లాస్ అనేటువంటివి తెలంగాణలో కొన్ని ఏరియాస్ లో పెట్టడం జరిగింది. సో బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో తెలంగాణ ఉద్యమాన్ని అణచేశారు అనేటువంటి అలిగేషన్స్ కూడా ఉన్నాయి. అందువల్ల నక్సలిజం టాపిక్ ని తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అండ్ మూవ్మెంట్ లో మనం చదవడానికి కారణం ఏంటంటే, తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మ్ చదవడానికి కారణం ఏంటంటే, ఒక ఫేక్ ఎన్కౌంటర్స్ అవ్వచ్చు, నక్సలైట్ల పేరుతోటి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులని, పౌర సమాజాన్ని అణిచివేయడం, ఇలాంటి విషయాలంటే కూడా ఒక న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుతాము. ఒక రాడికల్ స్టూడెంట్ లాగా కాదు, ఒక ఉద్యమకారులాగా కాదు, ఒక విద్యార్థి లాగా ఆ అంశాలలాగా చదివి వాటిని యాజ్ ఇట్ ఈస్ గా పేపర్ మీద పెట్టడం మనకి గ్రూప్ 1 మెయిన్స్ కి తక్షణ కర్తవ్యం. సో ఛాలెంజెస్ కనుక మనం చూసుకున్నట్లయితే, హ్యూజ్ సిలబస్. సో దాదాపు 20-30 నిమిషాల నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అది కూడా అవుట్ లైన్స్ టచ్ చేస్తున్నాను, దానికి ఇంత టైం పట్టింది. హ్యూజ్ సిలబస్. సో ఈ సిలబస్ ని ఆర్డర్ లో పెట్టుకోవడం ఒక ఛాలెంజ్. పెట్టుకున్న దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా మొదలు పెట్టాలి, ఎలా ఎండ్ చేయాలి, ఎక్కడ ఎంత చదవాలి, ఇది ఒకటి. సో ఎగ్జామ్ ఓరియంటెడ్ థింకింగ్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా చదవాలి, అండ్ ఇట్స్ యూటిలిటీ ఇన్ అదర్ పేపర్స్, వేరే పేపర్స్ మీద దీని యొక్క ప్రభావం ఏంటి. సో హ్యూజ్ సిలబస్ ఉంది. సో ఇంత సిలబస్ ని మనం చదవడానికి షార్ట్ కట్ లో మెటీరియల్స్ వాడదామా, లేదా ఏదైనా కోర్సెస్ తీసుకుందామా, ఏదైనా సమ్మరీ లాంటివి బ్రీఫ్ సమ్మరీస్ చదువుకుందామా కాదు. దీనికి రిఫరెన్స్ బుక్స్ వచ్చేసి మనకి ఫస్ట్ నేను పర్సనల్ గా వి ప్రకాష్ సార్ బుక్, తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ మీద ఆయన బుక్. సో ప్రకాష్ సార్ బుక్ అంటే మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. సో వీరమల్లు ప్రకాష్, ఈయన తెలంగాణ యొక్క ప్లానింగ్ కమిషన్ కి వైస్ చైర్మన్ కూడా ఉన్నట్టు, సో తెలంగాణకు సంబంధించినటువంటి ఒక వాటర్, సో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి ప్రోగ్రామ్స్ కి అడ్వైజర్ గా ఉన్నారు. వి ప్రకాష్ సార్ యొక్క బుక్ మనకి వెరీ వెరీ అథెంటిక్ బుక్. రెండోది తెలుగు అకాడమీ బుక్. సో వి ప్రకాష్ సార్ బుక్, తెలుగు అకాడమీ బుక్, ఇవి రెండు. సో ఈ రెండిట్లో ఏది చదవాలి సార్ అంటే, నా చాయిస్ మాత్రం వి ప్రకాష్ సార్ బుక్కే. సో ఆ, రెండు బుక్స్ లో ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే, కొంత కాంప్లెక్స్ లాంగ్వేజ్ అవ్వచ్చు, కొన్ని రిపిటేషన్స్ అవ్వచ్చు, కొన్ని చాప్టర్స్ యాజ్ గా మళ్ళీ రిపీట్ అవ్వడం, కొన్ని అప్ అండ్ డౌన్స్ అవ్వడం, ఇలాంటివి అయితే తెలుగు అకాడమీ బుక్ లో, వి ప్రకాష్ సార్ బుక్ లో కూడా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్ గా మాత్రం ఇవే ఎ రిచ్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. సో ఒక ఫౌంటైన్ లాంటిది అనమాట వి ప్రకాష్ సార్ బుక్. తెలుగు అకాడమీ బుక్ కూడా అంతే బాగుంటుంది. సో మార్కెట్కి వెళ్ళి రెండు బుక్స్ చూసి కంపేర్ చేసుకుని దేంతో కంఫర్టబుల్ గా ఉంటే దాన్ని చదవండి. ఇన్ పర్సనల్ గా అయితే వి ప్రకాష్ సార్ బుక్ ని సజెస్ట్ చేస్తాను. సో ఎగ్జామ్ ఓరియంటెడ్ థింకింగ్, గ్రూప్ 1 మెయిన్స్ అయితే క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్ లో ఎలా చదవాలి, దానికి సిలబస్ ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యాక్ట్స్ ని ఎలా రిమెంబర్ చేసుకోవాలి, ఏ చాప్టర్ ఇంపార్టెంట్, ఏది తక్కువ స్ట్రెస్ చేయాలి, వేరే పేపర్స్ ని ఆ, వేరే పేపర్స్ రాసేటప్పుడు తెలంగాణ ఉద్యమం ఇంపాక్ట్ ఉంటుందా, ఎందుకంటే అల్టిమేట్ గా మనం టీజీపీఎస్సీ ఎగ్జామినేషన్ రాస్తున్నాము. సో తెలంగాణకు సంబంధించిన నీళ్లు, నిధులు, నియామకాలు. సో నీళ్లు అన్నప్పుడు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వస్తుంది, నిధులు అన్నప్పుడు ఎకానమీ వస్తుంది, ఈ యొక్క నియామకాలు అన్నప్పుడు ముల్కీ ఇష్యూ, తెలంగాణ ఫార్మేషన్ వస్తుంది. బట్ తెలంగాణ ఫార్మేషన్ యొక్క ఇంపాక్ట్ తెలంగాణ జాగ్రఫీ మీద, ఎకానమీ మీద, ఫార్మేషన్, హిస్టరీ అండ్ కల్చర్ మీద ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వేరే పేపర్స్ మీద ఇంపాక్ట్ ఏంటి, ఈ 4 విషయాలు అయితే నేను కవర్ చేస్తాను. సో సిలబస్ హ్యూజ్ గా ఉంది. ది ఐడియా ఆఫ్ తెలంగాణ 1948 టు 1970 చూసినట్లయితే మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తెలియాలి. మన సోషియో పొలిటికల్, ఎకనామిక్, కల్చరల్ ఆస్పెక్ట్స్ అంటే తెలంగాణ మూవ్మెంట్ కంటే ముందు ఉన్నటువంటి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 6, సో 1 to 5 పేపర్స్ లో ఉన్నటువంటి అన్ని విషయాల మీద ఒక బ్రాడ్ అవగాహన ఉండాలి. అండ్ ఇది చదవడం ద్వారా కూడా ఆ టాపిక్స్ స్ట్రెంగ్ అవుతాయి. సో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్, సో నిజామ్స్ యొక్క ఫర్మానాస్, యొక్క ముల్కీ లీగ్, యొక్క హైదరాబాద్ మెర్జైనప్పుడు జరిగిన విషయాలు. సో ఇవన్నీ విషయాలు. సో ఐడియా ఆఫ్ తెలంగాణ అన్నది బహమనీస్ టైం నుంచి నిజాం టైం వరకు, నిజాం టైం నుంచి ఇండియన్ యూనియన్ లో మెర్జ్ అయ్యే వరకు పరిపాలించిన పాలకులు, ఆనాటి సిచ్యువేషన్స్,
సో తెలంగాణ ఫార్మేషన్కి ఉన్నటువంటి రూట్ కాజ్ ఏదైతే ముల్కీ ఇష్యూ ఉందో దాని యొక్క కాజెస్, కోర్స్ ఆఫ్ యాక్షన్, ఈవెంట్స్, దాంట్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్, అన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. గ్రూప్ 1 అంటే ఒక ఐడియా ఉంటే చాలు, గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు అనుకునే భ్రమలో ఉంటే అది తప్పు. గ్రూప్ 1 కూడా ఇమ్మీడియట్ కాజ్, కోర్స్ ఆఫ్ యాక్షన్, పర్సన్స్, ఆర్గనైజేషన్స్ ఇవన్నీ గుర్తుండాలి. గుర్తుంటేనే ఆన్సర్ రాయగలుగుతాం. కాబట్టి వీటిని తెలంగాణకు సంబంధించిన ఇందాక నేను చెప్పిన సిలబస్ ఆర్డర్లో వీటిని పెట్టుకుని చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ ఆర్డర్లో వెళ్తే కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఈ యొక్క ఆర్ట్స్, క్రాఫ్ట్స్, లాంగ్వేజ్, లిటరేచర్ ఇది చదవడానికి చాలా రోజులు టైం పట్టిస్తుంది. కాబట్టి ఇమ్మీడియట్ గా నేను ఆర్డర్లో చెప్పినట్టుగా ముల్కీ ఇష్యూ తోటి సిలబస్ స్టార్ట్ చేసినట్లయితే వాటిలో ఇండైరెక్ట్ గా ఈ పాత ఇష్యూస్ అన్ని కూడా కవర్ అయిపోతాయి. సో హైదరాబాద్ స్టేట్ ఇండియా ఫార్మేషన్. సో దీంట్లో కూడా మనం ఎస్ఆర్సి తోటి మొదలు పెట్టాము. ఈ యొక్క తెలంగాణ సంబంధించిన వివిధ రకాల కమిషన్స్ తో మనం మొదలు పెట్టుకుని తర్వాత మిలిటరీ గవర్నమెంట్, సివిలియన్ గవర్నమెంట్, ఎలక్టెడ్ గవర్నమెంట్. సో ఈ ఫార్మాట్ లో మనం వచ్చాం. కాబట్టి ఈ యొక్క సెకండ్ టాపిక్ వచ్చేసరికి మనం ఎస్ఆర్సి నుంచి మొదలు పెట్టుకుని సో ఈ యొక్క తెలంగాణలో ఎలక్టెడ్ గవర్నమెంట్ వరకు ఈ ఆర్డర్లో మనం వెళ్ళాలి. సో ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది చెప్పినప్పుడు యొక్క ధార్ కమిషన్, జేవీపీ కమిషన్, ఎస్ఆర్సి రికమెండేషన్స్, ఇందాక నేను చెప్పినట్టుగా ఏఐసిసిలో ఒక ఆంధ్ర ప్రాంతం లీడర్ యొక్క లాబింగ్ ఇవన్నీ చూసి అల్టిమేట్ గా అది ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ కి ఎలా దోహదం చేసిందో అది రాయాలి. అది ఆ యొక్క ఆస్పెక్ట్స్ టచ్ చేయాలి. సో దాంట్లో భాగంగా అగ్రికల్చర్, ఇరిగేషన్, పవర్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, మెడికల్ హెల్త్ సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ మనకి వి ప్రకాష్ సార్ బుక్ లో అయినా, తెలుగు అకాడమీ బుక్ లోనే ఉంటాయి. ఆ ఫ్యాక్ట్స్ ని మనం చదువుతూ గమనిస్తూ ఒక పక్కన నోట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో వయలేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సర్వీస్ రూల్స్. సో జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ లో ఏమున్నాయి, సో సేఫ్ గార్డ్స్ లో ఏమున్నాయి, అవి ఎలా వైలేట్ అయ్యాయి, ఆ వయలేషన్ అనేటువంటిది 1969 రివోల్ట్ యొక్క కేటీపీఎస్ లో మనకి ముల్కీస్, నాన్ ముల్కీస్ ని జాబ్స్ నుంచి తీసేయడము, వాళ్ళ హైకోర్టుకు వెళ్ళడము, ఆ హైకోర్టు కేటీపీఎస్ అనేటువంటిది స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ అనేటువంటిది గవర్నమెంట్ బాడీ కాదు, ఇండిపెండెంట్ బాడీ, దానికి ముల్కీ రూల్స్ వర్తింప చేయవు అని చెప్పి జడ్జిమెంట్ ఏదైతే వస్తుందో అది 1969 రివోల్ట్ కారణమవుతుంది. దాంట్లో స్టూడెంట్ రవీంద్రనాథ్ యొక్క ఫాస్టింగ్, దాని యొక్క పాత్ర, ఇవన్నీ కూడా చూస్తాం. సో వీటికి సంబంధించి ప్రతి ఈవెంట్, ప్రతి డేట్, ప్రతి ఆర్గనైజేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకున్నప్పుడే ఆన్సర్స్ రాయగలుగుతాము. గ్రూప్ 2 లో కూడా ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేయగలుగుతాము. సో పొలిటికల్ ఆర్గనైజేషన్స్, జీవో 36, ఆల్ పార్టీ మీటింగ్స్, ఇవన్నీ పొలిటికల్ డెవలప్మెంట్స్, వీటి మీద కూడా ఒక బ్రాడ్ అండర్స్టాండింగ్ అయితే మనకు ఉండాలి. సో ఇది మనం సిలబస్ సంబంధించినటువంటి విషయాలు. సో మెయిన్స్ ఎగ్జామినేషన్ గ్రూప్ 1 మెయిన్స్ మనం చూసినట్టయితే మనకు ఆల్రెడీ టైం టేబుల్ ఇచ్చేసారు. అక్టోబర్ 27 మనకి సండే వస్తుంది. సండే మధ్యాహ్నం 2:30 to 5:30. జనరల్ గా చాలా మంది రెస్ట్ తీసుకునే టైంలో మనం అతి ముఖ్యమైన పేపర్ మిమ్మల్ని గ్రూప్ 1 ఆఫీసర్ చేయడంలో చాలా కీలకంగా ఉన్నటువంటి పేపర్. సో గ్రూప్ 1 ఆఫీసర్ మిమ్మల్ని చేసినప్పటికీ మీరు ఎంపీడీఓగా ఉంటారా లేదా డిప్యూటీ కలెక్టర్ గా ఉంటారా? సో ఎంపీడీఓ నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు ఉన్నటువంటి వివిధ రకాల పోస్టింగ్స్ లో మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలి అనేటువంటిది డిసైడ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న పేపరు యొక్క తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ఆ 3 గంటలు. సో ఈ 104 రోజులు ఇంకా టైం ఉంది. 104 రోజుల్లో ఎన్ని రోజులు ఎంతసేపు దీనికి టైం కేటాయిస్తారో తెలియదు, కానీ ఆ 3 గంటల్లో 150 మార్కులు, 15 క్వశ్చన్స్, ఒక క్వశ్చన్ కి 10 మార్కులు, 200 వర్డ్స్ లిమిట్ ఆన్సర్స్ లో ఉంటుంది. ఆ 3 గంటలు అనేవి డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇది మనకి టీజీపీఎస్సీ వెబ్సైట్ లో దాదాపు 1 మంత్ క్రితమే పెట్టినటువంటి మెయిన్స్ యొక్క టైం టేబుల్. సో పక్కాగా జరుగుతుంది, నో డౌట్. సో మళ్ళీ పోస్ట్ పోన్లు లేదా ఇంకా సవరణలు ఇవన్నీ జరిగే అవకాశాలు, స్కోప్ తక్కువ ఉంది. ఆల్రెడీ రిజల్ట్ ఇచ్చేసారు కాబట్టి అక్టోబర్ 27 టార్గెట్ గా ఇప్పటివరకు నేను చెప్పినటువంటి సిలబస్ అనాలిసిస్ ని దృష్టిలో పెట్టుకుని ఆ ఆర్డర్ ని ఫాలో అవుతూ తెలంగాణ మూవ్మెంట్ యొక్క ప్రిపరేషన్ మొదలు పెడితే గనక దీని యొక్క ఇంపాక్ట్ మనం వేరే పేపర్స్ మీద కూడా చూస్తాము. సో తెలంగాణ ఫార్మేషన్ గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ ఎట్లా ఉంటుందంటే 150 మార్క్స్, 3 అవర్స్ అని చెప్పాము. అక్టోబర్ 27 మనకి 2:30 నుంచి 5:30 వరకు. సో ఆ 3 గంటల యుద్ధంలో మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. సిలబస్ 3 ఫేజెస్ లో ఉన్నాయి. ఆ 3 ఫేజెస్, ఒక్కొక్క ఫేజ్ కి ఒక్కొక్క సెక్షన్ ఉంటుంది. సో ఈచ్ సెక్షన్ లో 5 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 5 క్వశ్చన్స్ లో క్వశ్చన్ నెంబర్ 1, 2 కంపల్సరీగా రాయాలి. సో 1, 2, 3, 4, 5. సో ఇలా ప్రతి సెక్షన్ కి ఉంటుంది. సెక్షన్ 1 కి ఇలాగే ఉంటుంది, సెక్షన్ 2 కి ఇలాగే ఉంటుంది, సెక్షన్ 3 కి అలాగే ఉంటుంది.
సో ఐడియా ఆఫ్ తెలంగాణ, మొబిలైజేషన్ ఫేజ్ అండ్ స్టేట్ ఫార్మేషన్, ఇవి 3 ఫేజెస్ ఉంటాయి. సో ఈ 3 ఫేజెస్ లో ఒక్కొక్క ఫేజ్ లో 5 చాప్టర్స్ ఉన్నాయి. ఆ లెక్కన ప్రతి చాప్టర్ కి ఒక క్వశ్చన్ వస్తుంది. సో మొత్తం మనకి 15 చాప్టర్స్ ఉన్నాయి, 3 ఫేజెస్, ఒక్కొక్క ఫేజ్ లో 5 చాప్టర్స్, 3 5 15 చాప్టర్స్ కి 15 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే సిలబస్ లో దీన్ని పక్కన పెడదాం, ఐడియా ఆఫ్ తెలంగాణ చదువుకుని మొబిలైజేషన్ ని ఫార్మేషన్ పక్కన పెడదాం, లేదా ఫార్మేషన్ ఈజీగా ఉంటుంది కాబట్టి దాన్ని చదువుకుని ఈ యొక్క ఐడియా ఆఫ్ తెలంగాణ అంతా బహమనీస్ టైము చాలా మిక్స్ ఉంటుంది. బహమనీస్ గురించి చదవాలి, నిజాం గురించి చదవాలి, మిలిటరీ గవర్నమెంట్ గురించి చదవాలి, సివిలియన్ గవర్నమెంట్, ఎలక్టెడ్ గవర్నమెంట్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ ఎవరు చదువుతాడు, అది వదిలేద్దాము. మలిదశ ఉద్యమం ఒకటి చదువుకుందాము. మొబిలైజేషన్ ఈజీగా ఎన్టీఆర్, జలగం వెంగళరావు, ఇవి కూడా విన్న పేర్లే, చూసిన పేర్లే. ఆ 2 సెక్షన్స్ చదువుకుని ఒకటి లైక్ తీసుకుంటే కుదరదు. 3 సెక్షన్స్ ఉంటాయి. 3 సెక్షన్స్ లో ఒక్కో సెక్షన్ లో 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 5 క్వశ్చన్స్ 5 చాప్టర్స్ సింబాలిక్ ఉంటుంది కాబట్టి ప్రతి చాప్టర్ మనం చదవాల్సిందే. దాంట్లో ఈ ఫస్ట్ 2 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ కాబట్టి ఆ విత్ ఇన్ 5 చాప్టర్స్, ఒక్కొక్క ఫేజ్ లో 5 చాప్టర్స్ ఉంటాయి కదా, ఆ విత్ ఇన్ 5 చాప్టర్స్ లో కంపల్సరీ క్వశ్చన్ లో ఫస్ట్ చాప్టర్ ఎవరు రావచ్చు, లాస్ట్ చాప్టర్ రావచ్చు, ఎలా అయినా రావచ్చు కాబట్టి ప్రతి చాప్టర్ ని ఈక్వల్ గా చదవాలి. క్వశ్చన్ నెంబర్ 3, 4, 5 హ్యావ్ ఇంటర్నల్ చాయిస్. సో ఫస్ట్ 2 క్వశ్చన్స్ కి ఇంటర్నల్ చాయిస్ ఉండదు, డైరెక్ట్ గా స్టేట్మెంట్ దానికి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. 3, 4, 5 లో మాత్రము ఇట్లా ఏ బి ఉంటుంది. అంటే క్వశ్చన్ నెంబర్ 3 లో ఏ బి ఉంటుంది, మనం ఏ అయినా రాయొచ్చు, బి అయినా రాయొచ్చు. 4 కూడా ఏ బి ఉంటుంది, ఏ అయినా రాయొచ్చు, బి అయినా రాయొచ్చు. 5 కూడా ఏ బి ఉంటుంది, మనం ఇంటర్నల్ చాయిస్ దీంట్లో ఏ, దీంట్లో బి, దీంట్లో ఏ, లేదా దీంట్లో బి, దీంట్లో ఏ, దీంట్లో బి, లేదా 3 బిలు లేదా 3 ఏలు ఎలా అయినా రాయొచ్చు. సో అది కంపల్సరీ క్వశ్చన్ అయినా, చాయిస్ ఉన్న క్వశ్చన్ అయినా 10 మార్క్స్ ఉంటుంది. 15 క్వశ్చన్స్, 3 అవర్స్ అయ్యేసరికి మీకు ఎగ్జామ్ అయిపోతుంది. సో చూస్తున్నట్టయితే ఐడియా ఆఫ్ తెలంగాణలో మనకి కంపల్సరీ క్వశ్చన్స్ 2 ఉంటాయి, ఏబి, ఏబి, ఏబి ఇలా ఉంటుంది. సో దీంట్లో కూడా మొబిలైజేషన్ ఫేజ్ అంటే 1970s నుంచి 1990s వరకు, దీంట్లో కూడా కంపల్సరీ క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. రాయకపోతే మార్క్స్ ఉండవు. వీటిలో మాత్రం దీన్ని లేదా దీన్ని దీన్ని మన ఇష్టం వచ్చిన చాయిస్. ఫార్మేషన్, టువర్డ్స్ ద ఫార్మేషన్ లో కూడా మనకు ఉంటుంది. సో అదర్ పేపర్స్ మీద ఇంపాక్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే జనరల్ ఎస్ఏలో సో కాంటెంపరీ సోషల్ ఇష్యూస్, నక్సలిజం అనేటువంటిది కూడా ఒక సోషలిజం అని చెప్పాను. ఉమెన్స్ ఇష్యూ సోషలిజమే. సో ఇలా వల్నరబుల్ సెక్షన్ సంబంధించినటువంటి అన్ని కూడా సోషల్ ఇష్యూస్ లో భాగంగా వస్తాయి. తెలంగాణ మూమెంట్ అండ్ ఫార్మేషన్ లో అనే పేపరు ఈ సోషల్ ఇష్యూస్ మీద గణనీయమైన ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్, తెలంగాణ ఎకానమీ చదివేటప్పుడు తెలంగాణ ఫార్మేషన్, సో నీళ్లు, నిధులు, నియామకాలు అన్న దాంట్లో నిధులు అన్నది ఎకనామిక్ కిందకి వస్తుంది. ఎకనామిక్ టాపిక్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, సో తెలంగాణకి ఏ నేషనల్ పార్టీ సపోర్ట్ చేశాయి, ఏవి చేయలేదు, ఎందుకు చేశాయి, ఎందుకు చేయలేదు అన్న విషయాలు కూడా ఇండియన్ పాలిటిక్స్ అనేటువంటిది మనం చూడొచ్చు. డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దీంట్లో మనకి ఏమి తెలంగాణ ఫార్మేషన్ మనకి యూజ్ అవ్వదు. ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, ఈ డెవలప్మెంట్ అనే విషయంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటిది యూనిట్ ఆంధ్రప్రదేశ్ లో జరగలేదు. కొన్ని రీజియన్స్ డెవలప్ అయ్యాయి, కొన్ని రీజియన్స్ డెవలప్ అవ్వలేదు. సో ఈ ఆస్పెక్ట్ లో ఇక్కడ కూడా తెలంగాణకు సంబంధించిన తెలంగాణ ఫార్మేషన్, సో తెలంగాణ మూవ్మెంట్ అండ్ ఫార్మేషన్ టాపిక్స్ ని ఎగ్జాంపుల్స్ కింద, పాయింట్స్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు. జనరల్ ఎస్ఏలో తెలంగాణ మూవ్మెంట్ అండ్ ఫార్మేషన్ గణనీయమైనటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది. సో హిస్టరీ అండ్ కల్చర్ జోగ్రఫీలో మనకి కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణలో కూడా మనకి కాకతీయులు అవ్వచ్చు, కుతుబ్ షాహీలు అవ్వచ్చు, అసఫ్ జాహీలు అవ్వచ్చు, నిజాం అవ్వచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి విషయాలు వస్తాయి. అలాంటి వచ్చేటప్పుడు కల్చరల్ డిస్క్రిమినేషన్ ఎలా జరిగింది, తెలంగాణ తన సాంస్కృతిక అస్తిత్వాన్ని ఎలా కోల్పోయింది అనేటువంటి విషయాలు మనకి ఐడియా ఆఫ్ తెలంగాణలో వస్తాయి. సో మొబిలైజేషన్ ఫేజ్ లో కూడా వస్తాయి. అండ్ మలిదశ ఉద్యమం తెలంగాణ ఫార్మేషన్ లో కూడా మనకు వస్తాయి. కాబట్టి ఈ యొక్క సెకండ్ సెక్షన్ అంటే దాదాపు 50 మార్కుల మీద కూడా ఇంపాక్ట్ చూపించగలుగుతుంది తెలంగాణ ఫార్మేషన్. సో తెలంగాణ ఫార్మేషన్ అనేటువంటి పేపర్ వీటి మీద కూడా, తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ వీటి మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్ అనే దాంట్లో కూడా ఈ యొక్క ఇండియన్ సొసైటీకి సంబంధించిన దాంట్లో రీజనలిజం అనే ఒక టాపిక్ వస్తుంది. సో దాంట్లో కూడా తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ గణనీయమైనటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఎకానమీలో తెలంగాణ ఎకానమీ ఆల్రెడీ చెప్పాము. సో నీళ్లు, నిధుల నియామకాల్లో నిధులు అన్న దాంట్లో ఈ యొక్క ఎకానమీ అనేది. సో తెలంగాణ ఫార్మేషన్ బాగా చదవడం వల్ల తెలంగాణ ఎకానమీ స్ట్రెంత్ అవుతుంది, తెలంగాణ ఎకానమీ బాగా చదవడం వల్ల ఫార్మేషన్ స్ట్రెంత్ అవుతుంది. రెండు ఒకదానికి సప్లిమెంటరీగా ఉంటాయి. సో గ్రూప్ 2 మనకి చూసుకున్నట్లయితే, సో తెలంగాణ మూవ్మెంట్ అండ్ ఫార్మేషన్ అనేటువంటి ఎస్పెషల్ పేపర్ ఉంది. 150కి 150
ఇందాక చెప్పిన సిలబస్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇందాక 3-4 పేపర్స్ తీసుకున్నాం. ఒక్కొక్క పేపర్లో ఒక 20 మార్క్స్, కనీసం 20 మార్క్స్ ఫార్మేషన్ ఇంపాక్ట్ చూపించుకున్నా. ఇవి 150, ఎక్స్క్లూజివ్ పేపర్ 150, అవి ఒక 100. సో 900 మీద ఒక 250 మార్కులు ఇంపాక్ట్ అయితే మనకు చూపిస్తుంది. దాదాపు 30%, సో 25 నుంచి 30% మార్కులు మెయిన్స్ లో మనకి తెలంగాణ మూమెంట్, సో తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ బేస్ చేసుకునే ఒక మెయిన్స్ మార్క్స్ లో 25 to 30% అనేటువంటివి మనకి డిపెండ్ అయ్యిందని చెప్పేసి అనుకోవచ్చు. గ్రూప్ 2 లో చూసుకున్నట్లయితే టోటల్ 600 మార్కులు జరుగుతుంది. ఒక పేపర్ ఎక్స్క్లూజివ్ గా ఉంది. సిలబస్ దాదాపుగా సేమ్, సిమిలర్, మైనర్ చేంజెస్ ఉంటే ఉండొచ్చు కానీ దాదాపుగా సిమిలర్ పేపర్. ఇక్కడ కూడా 150 పేపర్ మార్క్స్ ఉంటుంది. బట్ ఇక్కడ ఎంసీక్యూస్ ఉంటాయి, అంటే ఫ్యాక్చువల్ థింగ్స్ ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. గ్రూప్ 1 లోనేమో ఆ ఫ్యాక్చువల్ థింగ్స్ ని ఆన్సర్ రైటింగ్ లో రాయాల్సి ఉంటుంది, అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొన్ని ఫ్యాక్ట్స్ గుర్తుండకపోయినా ఓవరాల్ గా మనకి ఆ థీమ్ గుర్తుంటే చాలు. ఇక్కడ మాత్రం ప్రతి ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ 600 మార్క్స్ లో 150 మార్క్స్ ఎక్స్క్లూజివ్ గా తెలంగాణ మూమెంట్ అండ్ ఫార్మేషన్ పేపర్ ఉంది. సో ఇంకా మినిమం మిగతా 3 పేపర్లో పేపర్ కి 10 మార్కులు చొప్పున వేసుకుని 10 నుంచి 15 మార్కులు చొప్పున వేసుకుని ఒక 50 మార్కులు ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. సో 200 out of 600, అంటే దాదాపు 33%, 1/3 తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అయితే ఇంపాక్ట్ ఉంటుంది. గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వాలన్నా, గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలన్నా కనీసం 30% తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ మీద మనకి అవగాహన ఉండి ఆ మార్క్స్ రాబట్టుకోగలిగితేనే అవుతాము. ఈ సబ్జెక్ట్ ని పక్కన పెట్టి గ్రూప్ 1 ఆఫీసర్, గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వడం అనేది ఒక కళ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో సమ్మరీ, ఇప్పటివరకు నేను చెప్పిన సిలబస్ ఎనాలిసిస్ లో మనకి చూసాము, ఛాలెంజెస్ మనం చూసాము, ఒరిజినల్ సిలబస్ చూసాము, నేను పెట్టిన ఆర్డర్లో ఉంటే ఎలా ఉంటుందో చూసాము, దాన్ని గ్రూప్ 1 లో ఎలా అప్లై చేసుకోవచ్చు, దాని ఇంపార్టెన్స్ అంటే చూసాము. ఇదంతా కనుక మనం డిస్కస్ చేసినప్పుడు ఈ 15 చాప్టర్లు మొత్తం 3 phases, ఒక్కొక్క ఫేజ్ కి 5 చొప్పున 15 ఉన్నాయి కాబట్టి ప్రతి ఫేజ్ ప్రతి చాప్టర్ ఇంపార్టెంటే. ఇది ఎక్కువ అది తక్కువ అని చెప్పలేము. బట్ ఫస్ట్ ఫేజ్ 1948 నుంచి 1970, ఎస్పెషల్లీ 1969, ఇది ఒక్కటే దాదాపు 40% దాకా సిలబస్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఫేజ్ అనేటువంటిది టైం ఎక్కువ పడుతుంది, ఫిలసాఫికల్ గా ఉంటుంది. అంటే ముల్కీ నాన్ ముల్కీ అనే ఎమోషన్ ని అర్థం చేసుకోవాలి. ఉద్యోగాలు పోగొట్టుకోవడం వల్ల తెలంగాణ హైదరాబాదీ లోకల్స్ ఎలా సఫర్ అయ్యారో చూడాలి. సో దానికి సో ఈ యొక్క అండర్స్టాండింగ్ కి ఇంటలెక్చువల్ డెప్త్ అనేటువంటిది ఉండాలి. సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పోవడం వల్ల ప్రజల్లో ఉన్నటువంటి ఇన్సెక్యూరిటీ అవ్వచ్చు, ప్రజల్లో ఉన్నటువంటి ఒక డిస్పరేషన్ అవ్వచ్చు. సో ముందుగా రిక్వెస్ట్లు, సో ఇన్ మోడర్నిస్ట్ చెప్పాలంటే ప్రేయర్, ప్రొటెస్ట్, పిటిషన్ ఇలాంటి ఫార్మేట్ నుంచి ఎలాగైతే వాళ్ళని డిమాండ్ చేయడము, సో వాళ్ళ ఉద్యోగాల కోసం డిమాండ్ చేయడము, రాష్ట్రం మెర్జ్ అవుతున్నప్పుడు సేఫ్ గార్డ్ తీసుకోవడము, ఒక ఒప్పందం చేసుకోవడము, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగడము, దాని వయలేషన్స్ జరగడము, దానికోసం రకరకాల కమిషన్స్ చేయడము, వీటన్నిటికీ మూలమైనటువంటి ఫిలసాఫికల్ డెప్త్ అనేటువంటిది మనకి ఐడియా ఆఫ్ తెలంగాణలో ఉంటుంది. మొబిలైజేషన్ ఫేజ్ లో 1970s నుంచి 1990 వరకు తెలంగాణ ఐడియా, ఒక ఐడెంటిటీ, ఒక ఐడియా క్రియేట్ అయిపోయింది. దానికి ఎలాంటి పరిష్కారం చూపించాలని దాంట్లో పలు రకాల వ్యక్తులు, స్టూడెంట్స్, జర్నలిస్టులు, ఆర్టిస్టులు, రైటర్స్, లాయర్స్, ఎన్జిఓస్, సో గెజిట్ ఆఫీసర్స్, రకరకాల వ్యక్తులు ఎలా మొబిలైజ్ అయ్యారు, ఎలా ఒక దగ్గర కలిశారు అని దాంట్లో ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటే ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో తెలంగాణ ఐడియా లేదా ఐడియాలజీ ఎస్టాబ్లిష్ అయింది. దానికి కావాల్సిన హ్యూమన్ రిసోర్సెస్ అందరూ కూడా ఒక చోట చేరారు. సో వాళ్ళందరూ కలిసి తెలంగాణ కోసం ఎలా స్ట్రగుల్ చేశారు అనేటువంటిది ఒక థర్డ్ ఫేజ్ లో ఉంటుంది. ఇది మన కంటితో చూసినటువంటి పార్ట్ కాబట్టి ఇది మనకు డిఫికల్టీ అనిపించదు. ఇది ఫ్యాక్చువల్ పార్ట్ కాబట్టి దీన్ని చదివి మెమరీ గుర్తుపెట్టుకోవాలి. బట్ ఫస్ట్ థింగ్ మాత్రము, సో ఫోర్త్ టాపిక్ ఏదైతే తెలంగాణ ఫార్మేషన్ లాస్ట్ ఫేజ్ ఉందో ఇది అప్లికేషన్, ఈ థియరీ. సో ఇక్కడ మాత్రం థియరీ, అప్లికేషన్ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి, వాటి ఇంటర్ప్రిటేషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రిపరేషన్ స్టార్టింగ్ లో లేట్ అయిపోతుంది, వెనకబడ్డాము, సిలబస్ కవర్ చేయలేదు అనే ఇన్సెక్యూరిటీ కాదు. సో 60% ఆఫ్ ద టైం ఫస్ట్ ఫేజ్ కి ఇవ్వడంలో ఎటువంటి మిస్టేక్ అయితే చేసినట్టు కాదు. అది కనుక బాగా అర్థమైతే దీనికి ఒక 30%, దీనికి ఒక 10% మీ టైం అండ్ ఎనర్జీ ఇచ్చినా చాలు. సో ఫేజ్ 1 కి 60% ఆఫ్ టైం అండ్ ఎనర్జీ, ఫేజ్ 2 కి 30% ఆఫ్ టైం అండ్ ఎనర్జీ, ఫేజ్ 3 కి 10% ఆఫ్ టైం అండ్ ఎనర్జీ ఇవ్వడం అనేటువంటిది అస్సలు రాంగ్ స్ట్రాటజీ కాదు అనేది నా అభిప్రాయము. ఎందుకంటే ఐడియా ఆఫ్ తెలంగాణ అనేటువంటిది అర్థం కాకుండా హడావిడిగా అర్థం చేసుకుని సగం సగం చదివి ముందుకెళ్తే మొబిలైజేషన్ ఫేజ్ లో చాలా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. సో మనం తప్పుగా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో అలా ఇచ్చుకోవచ్చు. మనకి
60-30-10 ఆ రేషియోలో ఇచ్చుకోవచ్చు. సో మీరు సార్ అలా ఎలా చెప్తారు, మేము 30 అలానే ఇస్తాం, ఓవరాల్గా కోఆర్డినేషన్ 10% ఇచ్చుకుంటాం అంటే ఓకే, ఇట్స్ అప్ టు యూ. కానీ నేనేమంటానంటే తెలంగాణ, ద ఐడియా ఆఫ్ తెలంగాణకి ఎక్కువ ఎంఫసిస్ ఇవ్వడం అనేటువంటిది వైస్ చాయిస్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఈక్వల్గా 33 ఇచ్చుకున్నా నో ప్రాబ్లం, లేదా దీనికి ఒక 50 ఇచ్చేసి 25 సో ఎలా ఇచ్చినప్పటికీ ఐడియా ఆఫ్ తెలంగాణ మాత్రం చాలా క్లియర్గా ఉండాలి. అక్కడ క్లారిటీ మిస్ అయితే మొబిలైజేషన్ ఫేజ్ లో కొన్ని విషయాలు అర్థం కావు, కొన్ని పొలిటికల్ ఆర్గనైజేషన్ ఎందుకు వచ్చాయి, ఇవి రావాల్సిన అవసరం ఏముంది, సో ప్రజా సంఘాలు ఎందుకు వచ్చాయి, వాళ్ళ వాళ్ళ రోల్ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే మనకి ఐడియా ఆఫ్ తెలంగాణ ఖచ్చితంగా తెలియాలి. సో ఇవి రెండు గనక, సో ఐడియా ఆఫ్ తెలంగాణ తెలిసి దానికోసం పబ్లిక్ అంతా ఒక చోటుకి ఎలా గ్యాదర్ అయ్యారో తెలిస్తే కనుక వాళ్ళంతా కలిసి తెలంగాణ ఫార్మేషన్ కోసం ఎలా ఉద్యమం చేశారంటే అర్థం చేసుకోవడం పెద్ద విషయం కాదు. కాబట్టి వన్స్ అగైన్ ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఐడియా ఆఫ్ తెలంగాణ మీద మంచి ఫోకస్ పెట్టడం మంచిది. సో నా సైడ్ సజెషన్స్ ఏంటంటే గివ్ మోర్ ఎంఫసిస్ టు phase 1 సో దట్ phase 2 phase 3 విల్ బి ఈజియర్ అని చెప్పేశాను. మేక్ ఏ బ్రీఫ్ నోట్స్ టు ఆల్ వర్డ్స్ ఇన్ ద సిలబస్. సో గ్రూప్ 1 మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఇందాక నేను డిస్ప్లే చేసిన సిలబస్ ని అర్థం చేసుకోండి. నేను చెప్పిన ఆర్డర్, సో ఆర్డర్ లో ఏవైతే ఉన్నాయో ఆ ఆర్డర్ వైజ్ గా నోట్స్ తయారు చేసుకోవడం మంచిది. సో ఆర్డర్ వైజ్ గా మేము నోట్స్ తయారు చేసుకోము, టీజీపీఎస్సీ సిలబస్ ప్రకారం నోట్స్ తయారు చేసుకుంటాము అని ఎవరు అనుకుంటే ఇట్స్ అప్ టు యూ, దేర్ ఓన్ చాయిస్. సో ఎలా అయినప్పటికీ సిలబస్ లో మెన్షన్ చేసిన అన్ని టర్మ్స్ కి ఒక 4-5 పాయింట్స్ తోటి ఒక నోట్స్ తయారు చేసుకొని పెట్టుకోండి. ఫైనల్ రివిజన్ కి చాలా యూజ్ అవుతుంది. సో రీడ్, రిమెంబర్, రైట్ అండ్ అనలైజ్ అనే టెక్నిక్ ని ఫాలో అవ్వండి. సో RRR టెక్నిక్ అని మధ్య చాలా మంది ఫాలో అవుతున్నారు, దాన్ని స్లైట్ గా నేను మోడిఫై చేశాను. సో చదవండి, గుర్తుపెట్టుకోండి, సో చదివి గుర్తుపెట్టుకున్న దానికి ఆన్సర్ రాయండి. రాసిన తర్వాత మోడల్ ఆన్సర్ లేదా ఆ యొక్క టాపిక్ సంబంధించిన అకాడమీ బుక్, విప్రకాష్ బుక్ ఓపెన్ చేసి మీరు మిస్ అయిన పాయింట్లు, ఏ పాయింట్లో రాశారు, ఏ పాయింట్లో రాయలేకపోయారు, సో మీరు రాసిన పాయింట్లు ఎందుకు రాశారు, రాయని పాయింట్లు ఎందుకు రాయలేకపోయారు అనేటువంటిది ఒక బుక్ పక్కన పెట్టుకుని క్రాస్ చెక్ చేసుకుంటే, సో టెస్ట్ సిరీస్లు జాయిన్ అవ్వండి, మంచిదే, మెంటర్షిప్లు ఇవన్నీ. సో అంత అఫోర్డబిలిటీ లేని వాళ్ళు, అంత టైం లేని వాళ్ళు హ్యాపీగా బుక్ పక్కన పెట్టుకుని బుక్ లో ఉన్న సబ్ హెడ్డింగ్స్, టాపిక్ నేమ్స్ తోటి ఓన్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ఆ టాపిక్ చదివి మీరే ఒక క్వశ్చన్ ఇచ్చుకుని దానికి ఆన్సర్ రాసి బుక్ ఓపెన్ చేసి మిస్ అయిన పాయింట్ని అనలైజ్ చేసుకుంటా పోతే ఇట్ విల్ బి వండర్ఫుల్ జర్నీ టువర్డ్స్ అచీవింగ్ డిప్యూటీ కలెక్టర్ జాబ్. సో అదర్వైజ్ అంత టైం, అంత ఓపిక లేదు, నేను అఫోర్డ్ చేయగలుగుతాను అనుకున్న వాళ్ళు టెస్ట్ సిరీస్లో క్లాసెస్లో జాయిన్ అయ్యి వాళ్ళు ఇచ్చినటువంటి సో ఆ యొక్క టైం టేబుల్, ఆ షెడ్యూల్లో చదువుతూ దాన్ని గుర్తుపెట్టుకుంటూ రాస్తూ రాయని వాటిని అనలైజ్ చేస్తూ ముందుకెళ్ళాలి. కంపేర్ విత్ నీడ్స్ ఆఫ్ తెలంగాణ. సో తెలంగాణ మూవ్మెంట్ అండ్ ఫార్మేషన్ పేపర్ పెట్టింది ఏదో తెలంగాణ ఉద్యమం ఇలా జరిగింది అలా జరిగింది తెలుసుకోవడానికి కాదు, ఆ ఉద్యమంలో మనం ఎందుకోసం ఉద్యమించాం, ఏ ఆకాంక్షలతో రాష్ట్రం సాధించుకున్నాం, అవి ఇప్పుడు నెరవేరాయా లేదా అనేటువంటిది ఖచ్చితంగా రేపు రూపంలో క్వశ్చన్స్ వస్తాయి. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాయా, నెరవేరలేదా, నెరవేరితే ఎందుకు నెరవేరాయి, నెరవేరకపోతే ఎందుకు నెరవేరలేదు అనేది ఒక బ్రాడ్ అండర్స్టాండింగ్ ఉండాలి. సో మొత్తం 2014 వరకు రాష్ట్రం ఏర్పడే వరకు ఏం జరిగింది, 14 నుంచి 24 వరకు, సో ఈ 24 వరకు ఇది సిలబస్ లో లేదు, ఎందుకంటే తెలంగాణ ఫామ్ అయిపోయింది. తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అనే టైటిల్ కాబట్టి స్టేట్ ఫార్మేషన్ తోటి ఆ సిలబస్ అంతమైపోతుంది. బట్ స్టేట్ ఫామ్ అవడం తోటి అయిపోలేదు, ఆ ఐడియా ఆఫ్ తెలంగాణకి, ఆ మొబిలైజేషన్ ఫేజ్ కి, ఆ యొక్క స్టేట్ ఫార్మేషన్ ఫేజ్, ఈ 3 ఫేజెస్ లో ఏవైతే ఆకాంక్షలతో పనిచేసామో అవి జరిగాయా లేదా, జరిగితే ఏం జరిగాయి, ఎంతవరకు జరిగాయి, జరగకపోతే ఏం జరగలేదు, ఎంతవరకు జరగలేదు అనేటువంటి నీడ్స్ ఖచ్చితంగా కనుక మనకు తెలియాలి. సో గవర్నమెంట్ రీసెంట్ గా వైట్ పేపర్స్ కూడా రిలీజ్ చేసింది, సోషియో ఎకనామిక్ అవుట్లుక్, బడ్జెట్, ఈ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి. సో తెలంగాణ మూవ్మెంట్ అండ్ ఫార్మేషన్ లో ఇచ్చినటువంటి సవాళ్ళు, ఏవైతే ఆకాంక్షలు సవాళ్ళు ఉంటాయో వాటిని కాంటెంపరీ తెలంగాణ తోటి అప్లై చేసుకుని పోవాలి. ఒకవేళ జరగని విషయాలు ఏమైనా ఉంటే ఫ్యూచరిస్టిక్ వ్యూస్ తెలంగాణని, సో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణని ఇంకా గ్రూప్ 1 ఆఫీసర్గా లేదా గ్రూప్ 2 ఆఫీసర్గా ఎలా డెవలప్ చేయొచ్చు అనేటువంటి విషయం అయితే మీకు ఉండాలి. ఎల్టీఎక్స్ ప్లాట్ఫామ్ నుంచి ఇందాకే చెప్పాను మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంది. సో ఆల్రెడీ యూట్యూబ్ లో ఫ్రీ ఇనిషియేటివ్స్ రన్ అవుతున్నాయి, పెయిడ్ కోర్సెస్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఫుల్ కోర్సెస్ ఉన్నాయి, లైవ్ అండ్ రికార్డింగ్స్. సో ఇంకా ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఎల్టీఎక్స్ టీమ్ని సంప్రదించవచ్చు, నాకు మెయిల్ కూడా చేయొచ్చు, ఈ యొక్క లాస్ట్ స్లైడ్లో ఇస్తాను. సో ఎల్టీఎక్స్ నుంచి మీకు సపోర్ట్ అయితే ఈ అన్ని విషయాల్లో ఏవైతే సలహాలు ఊరికే చెప్పు వదిలేయడం కాదు, వాటి ఇంప్లిమెంటేషన్స్లో మా సలహా అయితే ఎప్పటికీ ఉంటుంది, మా సూచనలు ఎప్పుడు ఉంటాయి.
సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి ఫుల్ కోర్సెస్ ఉన్నాయి. 25,000కి గ్రూప్ 1కి, 18,000కి గ్రూప్ 2కి. ఈఎంఐ 5,000 రూపాయల చొప్పున తీసుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఫస్ట్ జూన్ నుంచి ఒక బ్యాచ్ మనకి స్టార్ట్ అయిపోయింది. ఇది మనకి ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి పర్సనల్ గైడెన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఒక సురేష్ సార్ది ఎడిటోరియల్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ సెషన్ ఉంటుంది. ఆల్రెడీ సర్వీస్ లో ఉన్నటువంటి ఈ యొక్క ఆఫీసర్స్ తోటి గైడెన్స్ కూడా ఇప్పిస్తారు. 10,000 రూపీస్ 7893-899-553కి కాల్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు డిస్కస్ చేసిన వాటిలో ఎలాంటి డౌట్స్, ఎలాంటి క్లారిఫికేషన్స్ ఉన్నప్పటికీ రవికాంత్ శర్మ 9@gmail.com నాకు మెయిల్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్.